ఒక క్వశ్చన్ అడిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వలన ఎలాంటి జాబ్ రోల్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది క్వశ్చన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన క్రియేట్ అయినటువంటి ఒక 10 జాబ్ రోల్స్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, ప్రాంప్ట్ ఇంజనీర్. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్కి కావాల్సినటువంటి స్కిల్స్ మీకు క్రియేటివ్ రైటింగ్ కానీ, ఇంగ్లీష్ క్లారిటీ, ఏఐ టూల్స్ యూసేజ్ ఇలాంటివి ఉంటే మీరు ప్రాంప్ట్ ఇంజనీర్గా ట్రై చేయొచ్చు. అలాగే ఏఐ ప్రొడక్ట్ మేనేజర్. అసలు ఏఐ టెక్నాలజీ వాడి ఒక కంపెనీలో ఏ యూజ్ కేసెస్ని ఆటోమేట్ చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనేది డిసైడ్ చేసేది ఈ రోల్. ఏఐ ప్రొడక్ట్ మేనేజర్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మెషిన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొడక్ట్ విజన్, అలాగే ప్రాసెస్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా తెలియాలి. టెక్ ప్లస్ బిజినెస్ మిక్స్ ఉన్న వాళ్లకు డెఫినెట్గా ఇది పర్ఫెక్ట్ కెరీర్ అని చెప్పొచ్చు. ఐటీలో చాలామంది 10 years, 15 years, 20 years వర్క్ చేసాం, మేము మా కెరీర్ గ్రో అవటం లేదు, ఎక్కడ స్ట్రక్ అయిపోయింది అనుకున్న వాళ్ళు ఏఐ ప్రొడక్ట్ మేనేజర్గా ట్రై చేయొచ్చు. అలాగే ఏఐ ట్రైనర్. ఇండియాలో నియర్లీ 1500+ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని వేలల్లో కాలేజెస్ ఉన్నాయి. అలాగే ఎంతమంది గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళందరినీ ట్రైన్ చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్స్ డిమాండ్ కూడా ఫ్యూచర్లో చాలా ఉంటుంది. సో ఏఐని బాగా మీరు నేర్చుకుని ట్రైన్ చేయగలిగితే అడ్వాన్స్డ్ మోడల్స్ మీద కానీ, ఏఐ ఆర్కిటెక్ట్ లెవెల్లో మీకు నాలెడ్జ్ ఉంటే ఈవెన్ మీరు ఏఐ ట్రైనర్గా కూడా ట్రై చేయొచ్చు. సో మీకు అందులో పైథాన్ తెలియాలి, లాజికల్ థింకింగ్ తెలియాలి, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ కానీ, ఎల్ఎల్ఎంస్ గురించి కానీ, ర్యాగ్ మోడల్స్ కానీ ఇవన్నీ కానీ మీకు నాలెడ్జ్ ఉంటే ఈవెన్ మీరు ఏఐ ట్రైనర్గా కూడా ట్రై చేయొచ్చు. అలాగే జనరేటివ్ ఏఐ ఆర్కిటెక్ట్. ఇవాళ నిజం చెప్పాలంటే హై ప్యాకేజెస్ వస్తుంది జనరేటివ్ ఏఐ డెవలపర్స్ కానీ, జనరేటివ్ ఏఐ ఆర్కిటెక్ట్ కానీ. సో ఇందులో ఈ జనరేటివ్ ఏఐ ఆర్కిటెక్ట్గా మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు డీప్ లెర్నింగ్, ఎల్ఎల్ఎంస్, పైథాన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఇలాంటివి స్కిల్స్ ఉండాలి. సో ఇలా ఇండియాలో డెఫినెట్గా ఇలాంటి ఎక్స్పర్ట్స్కి నాకు తెలిసి అయితే చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ రాబోతున్నాయి. ప్రతి కంపెనీకి జనరేటివ్ ఏఐ ఆర్కిటెక్ట్స్ అవసరం అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయిన రోల్ ఇంకొకటి ఏఐ ఎథిక్స్ ఆఫీసర్ అని చెప్పి, అంటే ఏఐ డెసిషన్స్ అనేవి ఫెయిర్గా ఉన్నాయా, బయాస్డ్ మోడ్లో ఉన్నాయా అనేది చెక్ చేసేది ఎథిక్స్ ఆఫీసర్ రోల్. సో వీళ్ళకి కూడా 16 lakhs నుంచి 35 lakhs వరకు ప్యాకేజెస్ ఉన్నాయి. లా బ్యాక్గ్రౌండ్ నుండి, డేటా అండర్స్టాండింగ్ నుండి, ఎథిక్స్ అవేర్నెస్ ఉండి దానిలో కొన్ని సర్టిఫికేషన్ చేస్తే డెఫినెట్గా ఇది ఏఐ ఎథిక్స్ ఆఫీసర్గా రోల్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి కార్పొరేట్కి, ప్రతి బిజినెస్కి రెస్పాన్సిబుల్ ఏఐ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్. సో ఏఐ ఫీచర్స్ ని ఇంటిగ్రేట్ చేసే నార్మల్ అప్లికేషన్స్ లోకి ఏఐ ఫీచర్స్ ని ఇంటిగ్రేట్ చేసేది ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ ఇది. సో ఇందులో కూడా సాలరీ 10 lakhs అబవ్ ఉంది. పైథాన్, టెన్సార్ఫ్లో, పైటార్చ్, ఏపీఐస్ ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కి అప్లై చేయొచ్చు. ఎవరి సాఫ్ట్వేర్ కంపెనీకి ఏఐ డెవలపర్స్ అవసరం ఉంటుంది. అలాగే ఏఐ డేటా సైంటిస్ట్ రోల్ అనేది ఏఐ మోడల్స్ కి డేటా ప్రిపేర్ చేసి ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఏఐ డేటా సైంటిస్టులు చేస్తారు. ఇది కూడా 10 lakhs అబవ్ ప్యాకేజ్ ఉంది. పైథాన్, ఎస్క్యూఎల్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఇండియాలో ఎవరి ఎంఎన్సీకి డేటా సైంటిస్ట్ రిక్రూట్మెంట్ ఆన్ గోయింగ్ అవుతుంది ప్రజెంట్. సో డేటా సైంటిస్ట్ కి మీకు జనరేటివ్ ఏఐ నాలెడ్జ్ యాడ్ అయితే అది సూపర్ కాంబో రోల్ అని చెప్పొచ్చు. అట్లాగే ఏఐ బిజినెస్ అనలిస్ట్ అనేది, సో ఏఐ అవుట్పుట్ ని, బిజినెస్ రిజల్ట్స్ ని కన్వర్ట్ చేయడం, అలాగే అనాలిసిస్ చేయడం అనేది ఏఐ బిజినెస్ అనలిస్ట్ రోల్ యొక్క ప్రధాన ఉద్దేశం. వీళ్ళకి కూడా సాలరీ 6-7 lakhs అబవ్ ఉంది. సో ఇందులో డేటా విజువలైజేషన్, పవర్ బిఐ, కమ్యూనికేషన్ ఇలాంటి రోల్స్ ఉన్న వాళ్ళు ఏఐ బిజినెస్ అనలిస్ట్ గా ట్రై చేయొచ్చు. అట్లాగే ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్. సో ఇప్పుడు కొత్త ఏఐ అల్గారిథమ్స్ ఇన్వెంట్ చేసేది ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ రోల్ ఇది. వీళ్ళకైతే మినిమం ప్యాకేజ్, స్టార్టింగ్ ప్యాకేజ్ ఇండియాలో కూడా 25 lakhs నుంచి 1 crore వరకు ఉన్నాయి. సో పిహెచ్డి లెవెల్ మ్యాథమెటిక్స్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, రీసెర్చ్ మైండ్ సెట్ కానీ ఉండి ఐఐటీస్, IITs, ఐఐఎస్సి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏఐ రీసెర్చ్ సైంటిస్టులుగా కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇది అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ లెవెల్ కి, డీప్ లెర్నింగ్ లెవెల్ కి సంబంధించింది. ఈ రోల్స్ లో ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అనే రోల్ హై ప్యాకేజ్ ఉంటుంది. ఏఐ జనరేటివ్ ఏఐ ఆర్కిటెక్ట్స్ కి, జనరేటివ్ ఏఐ డెవలపర్స్ కి ఎక్కువ పొజిషన్స్ ఉంటాయి. అంటే ఏఐ వలన చాలా కొత్త కెరీర్ ఆప్షన్స్ ప్రతి బిజినెస్ లో యాడ్ అవుతుంది. సో ఏఐ ఖచ్చితంగా మీ బిజినెస్ లో, మీ వర్క్ లో ఒక పార్ట్ అవుతుంది. ఫ్యూచర్ లో మీరు బ్యాంక్ లో వర్క్ చేసిన, ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేసిన, హాస్పిటల్లో వర్క్ చేసిన, లేకపోతే మీరు ఏ ఫీల్డ్ లో, ఐటీ అనే కాదు ఏ ఫీల్డ్ లో వర్క్ చేసినా సరే ఏఐ అనేది మీ రెగ్యులర్ వర్క్ లో పార్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటే సో మిగతా వాళ్ళకంటే కూడా మీ కెరీర్ ని మీరు చాలా గ్రో చేసుకోవచ్చు. సో ఏఐ అనేది ఎప్పటికీ నేను రీప్లేస్ చేయదు, కానీ ఏఐని యూజ్ చేసే వాళ్ళని రీప్లేస్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన చాలా ఫేమస్ కొటేషన్ ఇది. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, ఏఐ వలన కొత్త జాబ్స్ వస్తాయి, కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త అవకాశాలు క్రియేట్ అవుతాయి. సో ఆ ట్రాన్సిషన్ లో మనం ఉన్నాం కాబట్టి సో ఏఐ అనే టెక్నాలజీ క్రియేట్ చేసేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆపర్చునిటీగా చూడండి దీన్ని. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీరు కెరీర్ లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, అంటే అది డేటా సైన్స్ విత్ ఏఐ కావచ్చు, జనరేటివ్ ఏఐ కావచ్చు, లేకపోతే మీకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్
మోడల్స్ డెవలప్ చేయడం కానీ, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్గా వెళ్ళాలి, లేకపోతే ఏఐని ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఇంటిగ్రేట్ చేసే విధంగా వెళ్ళాలి, ఇలాంటి థాట్స్ మీకు ఉన్నప్పుడు, ఒకవేళ మీకు ఏదైనా కెరీర్ కన్ఫ్యూజన్ ఉన్నా, కెరీర్ గ్రోత్ గురించి మీరు ఆలోచిస్తున్నా, ఏఐ కెరీర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ వీడియోలోని నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కెరీర్ గైడెన్స్ అనేది పొందొచ్చు. థ్యాంక్ యూ.